రైతులకు సరిపడా యూరియా ఎరువులు అందజేయాలని బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సీఎం రోడ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లాలో రైతులు యూరియా సమస్య వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలు ఆర్డీకే సొసైటీల ద్వారా అందిస్తే నేడు రైతులు క్యూలైన్లో నిలబడి సమస్యలు పడిపోయే పరిస్థితులను కుటుంబ ప్రభుత్వం తెచ్చిందన్నారు. రైతులు క్యూలైన్లో నిల్చుంటే తప్పేంటంటూ అన్నదాతను అవమానించేలా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండతేక ఆరణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు మొండతేక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రైతు సోదరులు పాల్గొన్నారు. రోజు మీ మీద మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతే అని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది. ఈ రోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రైతాంగం గారు ఈ రోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది ఆపినా మేము వెళ్తాము. రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము. ఈరోజు ఎందుకు ఎంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు? శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను. సమాధానం చెప్పండి. ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో, సంవత్సరంన్నర కాలంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే